హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. నేను బ్యాగ్ చూపిస్తున్నాను ఇవన్నీ అనుకుంటున్నారా? నేను గుడారాల పండగకి వెళ్ళినప్పుడు ఇవన్నీ చదువుకుంటున్నానండి. బ్యాగ్లోను వెళ్ళడానికి ఏమేమి కావాలనేసి, అలాగే అక్కడికి వెళ్ళి ఏమేమి చూసానో అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఇవన్నీ బ్రష్, పేస్టు, సోపులు, కవర్ అనమాట అండి. బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్లో బైబిల్ పెట్టుకుంటే అది బరువుగా ఉంటుంది, మొయ్యాలి ఎక్కువసేపు. ఇదైతే ఒక జత బట్టలు కూడా పడుతుంది. ఇది పెట్టుకుని తగిలించుకెళ్తే మనం ఎక్కడైనా స్నానాలకు వెళ్ళినా గట్ట ఇంక ఇబ్బంది ఉండదని నేను ఈ బ్యాగ్ అయితే ఆన్లైన్లో పెట్టుకున్నాను. ఇవన్నీ స్నాక్స్కి నేను చేసుకున్నాను. పావుకొండలో కొమ్ములు, బెల్లం కొమ్ములు అండి. అందరం ఉంటున్నాం, ఒకేసారి వెళ్తున్నాం. ఈసారి ప్రతిసారి ఒకళ్ళం ఇద్దరం అలాగే బస్కి అలాగే వెళ్ళేవాళ్ళం. ఈసారి ట్రైన్కి వెళ్తున్నాం సరదాగా అనేసి. తిన మా పనమ్మాయి వెంకటలక్ష్మి అండి, తిన కూడా మాతో వస్తానందని తిన్న కూడా తీసుకెళ్తున్నాం. తిన ఫస్ట్ టైం రావడం అనమాట. తిను ఇంకొక భవానీ ఉంది, తను కూడాను. ఈ బ్యాగులు చూసి నవ్వుతుందనమాట. ఒక్కొక్కరికి 3 బ్యాగులు అయినాయి. నా బట్టల బ్యాగ్ అయితే ఒక్కొక్కటి వచ్చినాయి, మనిషికి అందరికి ఒక్కొక్క బ్యాగు. అయితే ఫుడ్ ఐటమ్స్ కొనటం వల్ల ఇంకొక బ్యాగ్ ఏదో ఎక్స్ట్రా వచ్చింది. నేనైతే బెల్లం గారెలు కూడా వేసాను, అలాగే పెరుగు ఆవడలు కూడా వేసాను అనమాట. అవన్నీ అయితే వీడియో తీయలేదండి, ఎందుకంటే మేము మార్నింగ్ పొద్దుటే 6కి వచ్చేయడం వల్ల ఫుడ్ ఐటమ్స్ అయితే మాకు ఎక్కువైనాయి. మాకు బస్సు రాలేదు ఆ టైంకి. ఈ లోపల తెలిసిన వాళ్ళు ఎవరో కారు రాజమండ్రి వెళ్తుందంటే ఆ కారు ఎక్కామన్నమాట. ముగ్గురం కలిసి నలుగురం అనమాట. ఆ పాప మా కారు ఎక్కించుకున్నాడు. మేము ఎక్కడైతే దిగాలనుకున్నామో ఆ కారులో అక్కడే స్టేషన్ దగ్గర దింపి పైన వాళ్ళ అబ్బాయికి ఎగ్జామ్స్ ఉందని తను వెళ్ళిపోయాడు. మేము రాగానే స్టేషన్ దగ్గర ఇలా కూర్చున్నాం అనమాట. కూర్చొని మార్నింగ్ ఇంకా మేము టిఫిన్ అయితే చేయలేదు, టైం అయిపోయింది కాబట్టి. పొద్దున్న తినలేక నేను ఇడ్లీ అయితే ప్యాకింగ్ చేసుకొచ్చేసాను. ఇడ్లీ అలాగే చట్నీలు. పిన్న అయితే రైస్ తీసుకొచ్చింది, నేనైతే కర్రీస్ చేశాను అనమాట. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ చేసుకుని నలుగురులో తీసుకొచ్చాం. మా పనమ్మాయి అయితే నేనేమి చేయను, నాకేం తెలియదు అందని తనకు కూడా మేము తీసుకొచ్చేస్తామని తీసుకొచ్చామన్నమాట. నాకైతే ఈ ట్రైన్ ఎక్కాలనిపించింది అనమాట. రాజమండ్రి రాగానే ట్రైన్ వచ్చింది. ఇది కూడా గుంటూరు వెళ్తుందంట. అయితే మాకు ట్రైన్ నేనైతే చూడలేదు ఇప్పుడు ఏ ట్రైన్ ఉంటుందని. పిన్ అంది ఎప్పుడు మేము బస్కి వెళ్తాం, ఈసారి రిజర్వేషన్ చేసుకుని వెళ్తాము ట్రైన్కి అంది. అలాగే అంటే చాలా దొరకలుగా మనోడు చేస్తుంటే తన చేత మా నలుగురికి మాకైతే నెడదోలు దగ్గర కాకపోతే నెడదోలు స్టేషన్లో ఆగదన్నారు ఈ బండి. జనరల్ అక్కడ రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ట్రైన్ చూసాక నాకు ట్రైన్కి ఎంత బాగుంది, వచ్చేటప్పుడు కుదిరితే మనం ట్రైన్కి వద్దాం అనుకున్నాం. కానీ అక్కడ సిగ్నల్స్ అవి లేక ఫోన్లు కలవలేదు. ముందు రోజు మళ్ళీ అలా ఖాళీగా ఉంది, రిజర్వేషన్ చేయించుకోకపోయినా అదే నెక్స్ట్ డే అయితే వెళ్ళలేకపోయేవాళ్ళం అనమాట. ఎప్పుడు మేము బస్కి వెళ్ళేవాళ్ళం. బస్కి అయితే అంటే 10-15 సంవత్సరాల క్రితంతో ట్రైన్కి వెళ్ళేవాళ్ళం, కానీ మధ్యలో బస్సుకి వెళ్తున్నాం అనమాట. ఆ ట్రైన్కి దిగి ప్లాట్ఫామ్లు అవన్నీ మారాలనేసి ఇంక ఈసారి ముందు రోజు వెళ్తున్నాం రాగానే ఇదన్నమాట. కొన్ని వీడియోస్లో కూడా ఇవన్నీ స్టార్ట్లో వచ్చిన వీడియోస్ అన్నీ అయితే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఊరు రాగానే చాలానే ఈ సంవత్సరం అయితే మాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు అయితే తెలిసిన ఏరియాలో అక్కడ జరగడం వల్ల ప్రేయర్స్ బాగానే జరుగుతుంది. సంవత్సరం ఎండలు ఎక్కువ ఎలా జరుగుతుందో అంత కొత్త చోటు, కొత్త ప్లేస్, కొత్త మందిరం అనేది చాలా భయం వేసి నేనైతే 2 డేస్ ఉండి మళ్ళీ వచ్చేస్తాను, లేదా 1 డేస్ వెళ్ళి వచ్చేస్తాను ఇంటికి అనుకున్నాను. అలాంటిది 4 రోజులు కూడా అక్కడ ఉండిపోయాను అనమాట. చాలా బాగా ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగినట్టు అనిపించింది. ఎప్పుడు గుడారాల్లో అయితే ఉండేదాన్ని కాదు, ఎప్పుడు 8 ఇయర్స్ అలా అప్పుడైతే వెళ్ళేవాళ్ళం. కానీ గుడారాల్లోకి ఈ మధ్యన మందిరంలోనే ఉండేదాన్ని. మందిరం దగ్గర ఫ్యాన్లు అవి ఉంటాయి, గుడారాల్లో ఉండలేని వేడనేసి నేను మందిరంలోనే పడుకుని మందిరంలో అక్కడే ఉండేదాన్ని. ఈ సంవత్సరం మరి దేవుని కృప వల్ల నేను గుడారాల్లో 4 రోజులు ఉన్నట్టు అనిపించలేదనమాట. అప్పుడే ఎంత తొందరగా అయిపోయినాయి అనిపించింది. ఈ జనాలు చూసారా, అప్పటికే చాలామంది దిగుతున్నారు. చాలామంది షాపులు, ఇదంతా ప్లేస్ అనమాట షాపులు పెట్టుకోవడానికి. షాపులు అయితే మాత్రం దూరం అనిపించింది, అయితే మేము వెళ్ళలేదు. మేము ఫస్ట్ డే వెళ్తాం వల్ల అంటే స్టార్టింగ్ అవ్వకుండా ముందు రోజు వెళ్తాం వల్ల
ఇదంతా ఖాళీ ఉంది, కానీ స్టార్టింగ్ అయిన రోజు నుంచి అయితే ఇదంతా కూడా ఫుల్ జనం అన్నమాట, ఖాళీలు ఉండవు. అయితే ఆటోలు కూడా ఈసారి కొంచెం దగ్గరగానే, ప్రేయర్స్కి దగ్గరగానే ఆపేవారు. ఇదివరకు అయితే చాలా దూరం నుంచి నడవాల్సి వచ్చేది. ఈసారి కొంచెం దగ్గరగానే ఆపారు ఆటోలు కూడా. గడ్డి మామూలుగా అయితే పాపం ప్రతి సంవత్సరం వేసేవారు. ఈ సంవత్సరం టైం లేక ఎందుకు వేయలేదు, ఒకచోట అక్కడక్కడ వదిలే ఉన్నది. దాన్ని చాలామంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గడ్డి తీసుకెళ్ళి పరుగులాగా వేసుకున్నారనమాట. ఎవరికి ఎంత కావాలో అంత వాళ్ళే వేసేసుకున్నారు. మేము వెళ్ళిన రోజు అయితే షాపుల్లో పెట్టుకోవడానికి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ మేము వచ్చేసరికి 2 అయింది గుంటూరులో. దిగేసరికి అక్కడ దిగి చక్కగా మేము అందరం కలిసి భోంచేసి ఇంకా ఆటో ఎక్కి వచ్చామన్నమాట. కొంతమంది రాజమండ్రి వాళ్ళకి తెలిసిన వాళ్ళు కలిస్తే అందరం వచ్చాము. ఇంకా ఆటోలో వచ్చామన్నమాట ఇక్కడికి. ఈ షాపులు ఇంక అప్పటి నుంచే స్టార్ట్ చేశారు. అయితే ఆ టైం కూడా దిగిన వాళ్ళు చాలామంది షాపులు పెట్టుకోవడానికి వచ్చారు. ఇది గడ్డి చూసారు కదా, ఇంకెవరికి కావాల్సిన వాళ్ళే పట్టుకెళ్ళి వేసేసుకున్నారు. మేము కూడా అలాగే వేసుకున్నాం అనమాట. మేము పగల స్టేజ్కి దగ్గరగాను నైట్ స్టేజ్కి 2 కలిసి వచ్చేలా ఉంటుందని మేము వేసుకున్నాము ప్లేస్. ఈ సంవత్సరం అయితే మాకు చాలా బాగా కుదిరింది అన్నిటికీ. ఎక్కువ తిరిగే పని లేదు మాకు. ఇదన్నమాట గుడారాల్లోకి వచ్చేసాము. అలాగైతే అసలు ఉండగలుగుతామా లేమో, ఎండ అలా ఉంటుంది అనుకున్నాము. మేము వేసుకున్న చోట అయితే కొంచెం ఎంట్రన్స్ దగ్గరికి వేసుకోవడం వల్ల గాలి కూడా వచ్చింది. ఫస్ట్ రోజే మేము అందరం ఓపెనింగ్ అన్నమాట, కొత్తగా దయాక్షేత్రంలో లేనందు దాంట్లో పెట్టారు కొత్త మందిరము. ఈ మందిరం కూడా ఆ రోజే మేము వెళ్ళిన రోజే ఓపెనింగ్ చేశారు. మేము వెళ్ళిన దగ్గర నుంచి పాపం సేవకులందరూ విశ్లాన్ని రమేష్ అని వాళ్ళందరూ మందిరం దగ్గరే ఉండి అప్పటి నుంచే పాటలు పాడుతా పాపం అలాగే ఉన్నారు. వాళ్ళ వెంటలో చాలా ప్రయాసపడ్డారు అన్నమాట ఈ సంవత్సరం. అంటే టైం అయితే లేదు వాళ్ళకి. 37 రోజులు ఈ మందిరం అయితే కట్టారు, పూజ చేశారంట. చాలా పెద్ద మందిరం ఇది. 12-15,000 మంది ఈ మందిరంలో పడతారన్నారు. చాలా బాగా జరిగింది. ఇంకా మేము 3 అయింది వెళ్ళేసరికి కొంచెం ప్లేస్ చూసుకొని మళ్ళీ మేము ఫుడ్ తీసుకెళ్ళాము, స్నాక్స్ అవి తిని మళ్ళీ మేము అందరూ ఓపెనింగ్కి వచ్చామన్నమాట. 6 అక్కడికి ఓపెనింగ్ స్టార్ట్ అవుద్ది అన్నారని మేము అయితే 5కి వచ్చేసాము. ఇవన్నీ కూడా చూద్దామని. చాలా వాష్రూమ్లో కూడా చాలా ఏర్పాట్లు అయితే చేశారు, కానీ వాళ్ళ తగ్గట్టుగాను అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదిగా ఉంటారు కాబట్టి ఇంకా. కానీ ఫస్ట్ రోజే అసలు గుడారాల పండుగ అలా ఉంది. ఇదివరకు అయితే 4 రోజులు ఉన్నట్టు ఉండేది. మాకు ఈ సంవత్సరం అయితే 5 రోజులు కూడా గుడారాల పండుగ జరిగినట్టుగా అనిపించింది అనమాట. అంత బాగా జరిగింది. అప్పటికే చాలామంది వచ్చారు. ఇక్కడ మాకు కూడా వచ్చిన వాళ్ళు అయితే మా పనమ్మాయి కానీ అలాగే భవానీ కానీ అసలు ఈ జనాన్ని చూస్తుంటే మాకు ఏమి గుర్తు రావట్లేదు. అసలు కళ్ళు కూడా సరిపోవట్లేదు. వాళ్ళని పడుకోమన్నా సరే పడుకునేవారు కాదనమాట. మేము ఈ జనాలని చూస్తాం, ఇలా ఇవన్నీ చూస్తాం, చాలా బాగుంది మాకు అసలు అని వాళ్ళకైతే చాలా, అంటే ఫస్ట్ టైం చూడడం వల్ల వాళ్ళకి చాలా ఇది అనిపించింది. మేమైతే 10 సంవత్సరాల నుంచి అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఇది సిలువ పెట్టడానికి టైం లేక పాపం ఎత్తడానికి ట్రై చేశారు. సిలువ పెట్టే టైం లేదు. ఓపెనింగ్ అయిపోయి సిలువను పెట్టారనమాట ఇది. అయితే ఆ సిలువలో నుంచే మేము అందరం కూడా మందిరంలోకి వెళ్దాం. ప్రేయర్ కూడా చాలా బాగా జరిగినాయి. ఆ 4 రోజులు సేవకులు కూడా ఒక్కొక్కళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా బలపరిచి 4 రోజులు వాడుకున్నారు. నూతన మందిరంలో మనం ప్రవేశించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికంటే ముందుగా కెరూబులు సరాపులతో బలసూచకమైన మందసముతో సర్వశక్తి కలిగిన దేవుడు ఈ మందిరంలో ప్రవేశిస్తున్నారు. ఆయన ఆహ్వానాన్ని తెలియపరచండి ప్రభువుకి, ఆహ్వానాన్ని తెలియపరచండి ప్రభువుకి. చప్పట్లు ఆహ్వానాన్ని తెలియపరచండి ప్రభువుకి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించాలి, స్తుతించాలి బిగ్గరగా. ఇంకొక 5 నిమిషాలు
ఇంకొక 5 నిమిషాలు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే 2 గంటలు సరిపోలేదన్నట్టు అనిపించింది. ఇక్కడ స్తుతి ఆరాధనతో దద్దరిల్లిపోవాలి. ఈ స్తుతి జ్వాలలు, ఈ స్తుతి జ్వాలలు నైట్ అంతా కూడా ఇంకా చాలా వరకు చాలా పనులు చేస్తాను. చాలా పనులు స్తుతించాలి. చేయడానికి కష్టం సంతోషంగా ఇంకా అదిగో చాలా బాగా జరిగింది. చాలా బాగా చేశారు అన్నమాట. ముందు రోజు వెళ్ళి ఇవన్నీ నిదానంగా రావాలి. సిగ్నల్ అనేది ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకోవడం లేదు. ఇదివరకు అయితే మందిరాలు పెట్టేవాళ్ళము. సిగ్నల్ స్నానాలకి ఊరు నుంచి మార్నింగ్ తీసుకెళ్లారని చెప్పారు కదా, లేదంటే అక్కడ మందిరం పెట్టుకున్నాం ఛార్జింగ్. చాలా బాగా జరిగింది ఫస్ట్ డే అయితే. అలాగే మా పిల్లలు ఏమనిపించింది వచ్చేస్తాను కానీ ఆ 4 రోజులు కూడా దేవుడు టైం చక్కగా జరిగింది. వచ్చేటప్పుడు కూడా విశ్వాసులు కోవిడ్ని వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళతో కలిసి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే బ్యాగ్లో లగేజీలు ఉంటాయి. ఈసారి అయితే షాపింగ్ పెద్ద చేయలేదు, కానీ కొన్ని వస్తువులు అయితే వెళ్ళే రోజు అంటే మామూలుగా షాపింగ్కి వెళ్ళాలంటే చాలా దూరంగా ఉన్నాయి. అయితే స్నానాలకు వెళ్ళే రోజు మాత్రం అక్కడ మేము రోడ్డు మీద దిగేసి ఆటోలోనూ షాపింగ్ చేసుకుని కొంచెం వస్తువులు వచ్చి తిరుపతి అని తీసుకొచ్చుకున్నాం అనమాట. అది తర్వాత వీడియోలో కనిపించి చూపిస్తాను అనమాట. ఫస్ట్ డే అంతా ఇలా హ్యాపీగా చాలా సంతోషంగా బాగా జరిగిందనమాట. నెక్స్ట్ వీడియోలో కొన్ని అంటే ఎక్కువ తీయలేదు, నేను కొన్ని తీసాను అనమాట. అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. దేవుడు ఈ ప్రార్థన మందిరాన్ని మనకి ఇచ్చారు. దాన్ని బట్టి దేవుడి వాక్యంలో స్పష్టంగా ఒక మాట దేవుడు ఇచ్చారు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం